వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ప్రాస్పరిటీలో మణిపురాకు సంబంధించిన క్లాస్ని చెప్పుకోబోతున్నాము. సో ఇవాళ మనం ఒక విచిత్రమైన సబ్జెక్ట్ గురించి చెప్పుకోబోతున్నాము. మీరు అంతకుముందు కొంతమంది ఉండుంటారు, లేకపోతే వినకపోతే కొత్తగా ఉంటుంది. కానీ ఇది నిజము. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది మీరు దాని మీద ఫోకస్ పెట్టండి. నేనేం చెప్తున్నానని కాకుండా దీని ట్రయల్స్ వేస్తే మీకు ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో నేను సబ్జెక్ట్ అయితే చెప్పగలుగుతాను. ఓకే, అయితే డౌట్ తో క్లాస్ వినొద్దు, నమ్మకంతో క్లాస్ వినండి. ఓకే, పద్మప్రియ గారు. ఓకే, చాలు. నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొత్తలో కొన్ని రోజులు ఒక 2 days మంచినీళ్ళు తాగల, కానీ మంచినీళ్ళు తాగాను. నోటితో మంచినీళ్ళు తాగల, కానీ బాడీకి మంచినీళ్ళు అందించాను ఒక 2 days. ఎట్లా అంటే దాహం వేసిన ప్రతిసారి వాటర్లో ఈ 2 చేతులు పెట్టి సెల్స్ నుంచి ఎనర్జీ తీసుకునేదాన్ని. మీకు ఇంట్లో మీకు మొక్కలు ఉన్నాయి, చల్లగా ఉందనుకోండి, వాన పడుతుంది, కుండీలో వర్షం పడకపోయినా, కుండీలో వాటర్ లేకపోయినా, బయట చల్లదనంగా ఉంటే వాటర్ తక్కువ తాగుద్ది చెట్టు, అవునా? ఎండ బయట ఎక్కువగా ఉంటే మీరు నీళ్లు పోస్తే ఎక్కువ లాగుతుంది. మీకు కూడా ఎండాకాలం వాటర్ ఎక్కువ అవుతాయి, చలికాలం మంచినీళ్ళు తాగాలన్న కోరిక తక్కువగా అవుతుంది. ఎందుకని? బయట ఉన్న అట్మాస్ఫియర్ వలన మీ బాడీలో ఉన్న సెల్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. వాతావరణంలో తేమతనం ఉంటే మీకు నోట్లో నుంచి ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం లేకోకుండా మీ బాడీలో తేమతనం అనేది బ్యాలెన్స్ అవుతుంది, అవునా? అవును కదా? ఏసీలో ఉన్నప్పుడు అలాగే మనకి తక్కువ. యాక్చువల్గా ఏసీలో ఉంటే మన బాడీలో ఉన్న వాటర్ని అది డ్రై చేస్తే యాక్చువల్గా వాటర్ ఎక్కువ అవుతుంది. కూలర్ ఎదురుగా ఉంటే మనకి తేమదనాన్ని ఇస్తుంది, అందుకని మనకి వాటర్ తక్కువ అవుతుంది. సో బయట ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మన బాడీలో ఉన్న సెల్స్ రియాక్ట్ అవుతున్నాయి. బయట ఎండగా ఉంటే మనకి చెమటలు పడుతున్నాయి, బయట చల్లగా ఉంటే మనకి చలేస్తుంది, వాటర్ తక్కువ తాగుతున్నాము, జలుబు చేస్తుంది. చలికాలం వలన మనకి ఈ సెల్స్ లో నుంచి లోపలికి గాలి వెళ్ళటం వలన మనకి చిన్నప్పుడు చేయించుకున్న ఇంజక్షన్ తాలూకు ఆపరేషన్స్ చేయించుకున్న కుట్లు ఇలాంటివి ఉంటే చలికాలం ఉన్నప్పుడు నొప్పులు పోట్లు రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఎముకల నొప్పులు వస్తూ ఉంటాయి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చలికాలం మరి పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో లోపల బోన్ కి బయట ఉన్న అట్మాస్ఫియర్ యొక్క ఎఫెక్ట్ లోపల కంట వెళ్తుందా వెళ్ళట్లేదా? ఏం జరిగిందంటే ఒకసారి జలుబు చేసింది. జలుబు చేస్తే మనం జనరల్ గా మెడిసిన్ వేసుకుంటాం. అప్పుడు పత్రి సార్ ఎక్కువగా చెప్తా ఉన్నారు అనమాట, ఏంటి నో డాక్టర్ నో మెడిసిన్, నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తా ఉన్నారు. సో అది ఎందుకనో మైండ్ చేశాను. సో జలుబుకి మనం జనరల్ గా వాడేది ఏంటి? తమలపాకు, మిరియాలు ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం. పాలల్లో మిరియాలు వేసుకుని తాగుతాం. నా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆ టైంలో యూనివర్స్ లో బోల్డెన్ ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర ఎనర్జీస్ ఉన్నాయి. విశ్వంలో ఏదైతే ఉందో అంతా మనలో ఉంది, మనలో ఉన్నదంతా విశ్వంలో ఉందని చెప్తున్నారు. కానీ విశ్వం ఎంత హయ్యర్ రేంజ్ లో ఉందో అదంతా లేదు. మన ఆలోచన వలన వీటి వలన కొన్ని మనం బ్లాక్ చేసుకొని ఇంకా 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 జనరేషన్స్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ఇంకా ఇంకా మన ఆలోచనల వలన అవి బ్లాక్ అయిపోయి మినిమం మనిషి బతకడానికి, హ్యాపీగా ఉండటానికి, మంచి సంసారం జీవితం జీవించుకోవడానికి, ప్రాస్పరిటీకి కావాల్సినంత కూడా తను యూనివర్స్ నుంచి తీసుకోలేక బ్లాక్ అవ్వకుంటూ వస్తున్నాడు కదా. సో యూనివర్స్ లో ఉన్నది అంతా యూనివర్స్ లో ఉంది, కానీ మీలో కూడా మీరు దాన్ని డెవలప్ చేసుకోకుండా బ్లాక్ చేసుకున్నారు. కాబట్టి యూనివర్స్ లో ఉన్నది మన లోపల కంప్లీట్ గా ఎట్లా తీసుకోవాలన్న టాపిక్ మీద నేను చేస్తా ఉన్నా. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటి? మెడిసిన్ ఉంది. మనం ఒంట్లో పోతే మెడిసిన్ వేసుకుంటున్నాం. సో మెడిసిన్ లో ఏదైతే ఉందో అది యూనివర్స్ నుంచే వచ్చింది. అంటే మనకి అగ్నిపర్వతం బద్దలై లావా వచ్చి, లావాతో పాటు కెమికల్స్ వచ్చి, ఆ కెమికల్ ని మనం తీసుకొని అది యూజ్ చేసుకుంటా ఉన్నాం. టాబ్లెట్స్ అయితే మనం ల్యాబ్ లో తయారు చేసిన, కృత్రిమ పరంగా తయారు చేసిన కెమికల్ పడంగానే ఆ ఒంట్లో బాగుంది, బాడీ సరి అవుతుంది. ఈ కెమికల్ అనేది యూనివర్స్ లో ఉంది, కానీ మనలో లేదు. ఆ మనలో తక్కువైపోవటం వల్ల, మన ఆలోచన వల్ల బ్లాక్ అయిపోవటం వల్ల మనకు రోగం వచ్చింది, లేదా రుగ్మత వచ్చింది. సో ఈ రెండు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? ఓన్లీ యూనివర్స్ లో ఉన్న
కొన్ని కెమికల్స్ ఎనర్జీస్ మన లోపల తక్కువ అవుతున్న కొద్దీ మనకు ఒక్కొక్క విషయం మీద అవగాహన తక్కువైపోవటం, ఆలోచన తక్కువైపోవటం, ఇమ్యూనిటీ తక్కువైపోవటం, దానివల్ల మన ఫిజికల్ బాడీ సపోర్ట్ చేయకపోవటం, మన సోల్ కి ఇన్ఫర్మేషన్ అందకపోవటం, ఇలాంటి జరిగి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో తినకోకుండా టాబ్లెట్స్ వాడుకోకుండా మనకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే యూనివర్స్ లోంచి ఎలా తీసుకుంటాం అనే దాని మీద ఒక టైంలో ఐడియా వచ్చి ఏం చేసామంటే జలుబు చేసింది. జలుబు చేస్తే నేను ఏం చేయకుండా మిరియాలు, మీరు కూడా ఈ టెస్ట్ హ్యాపీగా చేయొచ్చు. కరెక్ట్గా మీరు మెడిటేషన్ కుదిరిన వాళ్ళందరూ ఈ టెస్ట్ చేసి చూడండి. మిరియాలు తీసుకోండి, ఓ చేతిలో గుప్పెట్లో పట్టుకోండి. ఓకే, కూర్చొని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయండి. మిరియాల్లో ఏదైతే ఒక ఎనర్జీ ఉందో, అంటే దాంట్లో ఏదైతే ఒక ఔషధ గుణం ఉందో, ఆ గుణాన్ని మిరియాలతో మాట్లాడండి. యూనివర్స్ లో ఉన్న ప్రతి వస్తువు మనకి ఫాయిదా ఇవ్వటానికే పుట్టింది తప్పించి మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి పుట్ల. మనకి తెలియక దాన్ని ఎలా వాడుకోవాలో దాన్ని మనము చెడగొట్టుకొని వాడుకోవటం చేతగాక ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నాం. ఇది ట్రూ, ఇది మీ అందరికీ తెలిసిందే. సో మిరియాలతో మాట్లాడండి. దీంట్లో ఉన్న ఎనర్జీస్ ని మీరు తీసుకుంటున్నారు, ఇవ్వమని కూడా దాని పర్మిషన్ అడిగి చేతిలో పట్టుకొని కూర్చొని, మొత్తం మన చేతిలో కూడా అరచేతిలో కూడా మైనర్ చక్రాస్ ఉంటాయి. మైనర్ చక్రాస్ ఉంటాయి, కొన్ని థౌసండ్స్ ఆఫ్ మైనర్ చక్రాస్ ఉంటాయి అరచేతిలో. మనం సుజోకో ఇవన్నీ చేసేటప్పుడు కూడా, ఆక్యుప్రెషర్ చేసేటప్పుడు, ఆక్యుపంచర్ చేసేటప్పుడు, సుజోకో చేసేటప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఈ మెరిడియన్స్ ని ప్రెస్ చేస్తే బాడీలో ఉన్న అన్ని మెరిడియన్స్ కి కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుద్ది. చెవు ఒకటి, 2 చేతులు, 2 అరికాళ్ళు. ఓకే, సో చేతిలో పట్టుకొని మీరు దాన్ని మెడిటేషన్ చేయండి. సో దాంట్లో ఉన్న పవర్ మొత్తాన్ని మీరు మీకు లోపలికి వెళ్ళిపోద్ది, ఔషధ గుణం మొత్తం. ఆ తర్వాత టెస్ట్ కి డబ్బాలో ఉన్న మిరియము ఎవరికైనా తినిపించండి, అది కారంగా ఉంటది. మీ చేతిలో ఉన్న మిరియంలో కారం పోద్ది, కారంగా ఉండదు. ఒట్టిగా నట్స్ లాగాను ఏ టేస్ట్ లేకుండా టేస్ట్ తగ్గుద్ది. సో ఒక్కసారి కానీ మనం తీసుకోలేకపోతే 2 సార్లు 3 సార్లు మనం దాన్ని మెడిటేషన్ చేయగా, అది 2 సార్లు 3 సార్లు మెడిటేషన్ చేయగా దాంట్లో ఉన్న ఆ స్పైసీనెస్ మొత్తం పోయి ఓన్లీ ఏ టేస్ట్ లేకుండా అయిపోద్ది మిరియం. ఓకే, సో ప్రతి దాన్ని తుంచి గిల్లి పాడు చేయాల్సిన అవసరమే లేదు. చెట్లను కూడాను ఔషధ గుణం తీసుకోవాలనుకుంటే చెట్టు కింద కూర్చొని దాని పర్మిషన్ అడిగి ఆ చెట్టు కింద కూర్చొని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ చెట్టుకున్న ఔషధ గుణాలన్నీ కూడా మీ బాడీలో ఉన్న సెల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటే, ఆజ్ఞా చక్రాతో ఏ వస్తువు అంటే మీకు ఏదైతే ఇప్పుడు బాగోలేదో ఆ బాగోకపోవటానికి యూనివర్స్ లో ఎవరి దగ్గర నుంచి ఆ ఎనర్జీ తీసుకోవాలన్న జ్ఞానం మనకి ఆజ్ఞా చక్రాలో ఉంటుంది. ఆ తీసుకున్న జ్ఞానంని మనం వాడుకుంటాం కదా. సో ఇప్పుడు నేనేమనుకున్నాను, ఓకే నాకు జలుబు చేసింది కాబట్టి మిరియాలు నాకు యూజ్ అవుతాయి, ఇది నాకు థర్డ్ ఐ తో వచ్చిన జ్ఞానం. సో తీసుకున్న ఎనర్జీస్ ని నేను విశుద్ధి చక్రాలో ఫిల్టర్ చేసుకుంటే, ఎప్పుడు విశుద్ధి చక్ర ఫిల్టర్. అందుకని మనకి ఎప్పుడు కూడా ఇక్కడ టాన్సిల్స్ ఉంటాయి చూసారా, అవి బ్లడ్ ని వీటిలన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తాయి. ఓకే, సో ఇది టాన్సిల్స్ ఉంటాయి, ఇక్కడ విశుద్ధి చక్ర మొత్తం ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇది ఎథరిక్ ఎనర్జీ. ఆ తీసుకున్న ఎనర్జీస్ మన అనాహత చక్రాలోకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుద్ది అనమాట. ఓకే, ఆ తర్వాత మణిపురాలోకి దిగిన తర్వాత ఆ ఎనర్జీస్ దాంతో మనము ఏమంటారు ఫాయిదా అంటే ఆ ఎనర్జీస్ ని యూటిలైజ్ చేసుకొని దాంతో మనము మన సంపదను పెంచుకుంటాం. సంపద అంటే నాట్ ఓన్లీ మనీ, మన హెల్త్ అవ్వచ్చు, మన ఆలోచన అవ్వచ్చు, మన జ్ఞానం అవ్వచ్చు, ఇట్లా ఏదైనా కానీ. ఓకే, మనం దాన్ని తిరిగి పెంచుకుంటాం. ఓకే, ఆ తర్వాత మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మన స్వాదిష్టాన చక్రాలు మనం వేరే వాళ్ళకి, ఈ భూమి మీద ఉన్న వేరే వాళ్ళకి యూజ్ అయ్యేటట్లుగా దానికి ఫార్ములా కనిపెట్టడం. ఓకే, సో ఈ ఫార్ములా ఎప్పటికీ కూడా మన నెక్స్ట్ జనరేషన్ అందేటట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన మూలాధార చక్రాలు నిక్షిప్తమై ఉంటది. కొంతమంది ఉన్నారు, గుంటూరులో ఒక ఆయన ఉన్నారు, బ్రహ్మలు, 7 అన్నదమ్ములు, 7 హోమియోపతి డాక్టర్లే. వాళ్ళ కూతురు కొడుకు ఉన్నారు మసీది వీధి అనమాట, వాళ్ళిద్దరూ హోమియోపతి డాక్టర్లే. వాళ్ళ నాన్నగారు హోమియోపతి డాక్టరే. 3 జనరేషన్స్ నుంచి అందరూ వాళ్ళలో అది ఎనర్జీ ఉండిపోయింది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ఉండిపోయింది. అట్లాగా మనం ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు నేను, మా మదర్, మా గ్రాండ్ మదర్, వాళ్ళ మదర్ 4 జనరేషన్స్ నుంచి ఇదే మెడిటేషన్ లో ఉన్నాం. ఇక మూలాధార చక్రాలు ఇన్ఫర్మేషన్ అనేది ఉండిపోయింది. ఓకే,
అట్లా ఇలా చాలా విషయాలు ఉంటాయి, ఇలా ఉండిపోయినాయి, లోపల ఉండిపోయినాయి. అది 7 జనరేషన్స్ వరకు కూడా దీన్ని డెవలప్ చేసుకున్నా చేసుకోకపోయినా 7 జనరేషన్స్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ అవుతా ఉంటది. ఓకే, అట్లానే ఇప్పుడు మనం మణిపుర చక్రాలలోకి రేపు క్రిస్టల్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ క్రిస్టల్ ఏ ఎనర్జీని ఇస్తే, ఏ క్రిస్టల్ ని మనం ఏ చక్రాలోకి ఎనర్జీ తీసుకోవాలి, లేకపోతే ఏ బాడీ పార్ట్ లోకి తీసుకోవాలి, దాంతో ఏ లేయర్ ని సరి చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్ సరి చేసుకోవాలి, దాంట్లో ఏ కెమికల్ ఉంటుంది. మీరు ఎవరైనా కనుక ఒంట్లో బాగోక టాబ్లెట్స్ వాడుకుంటే దాని వెనకాల ఉన్న కెమికల్ కాంపోజిషన్స్ మీరు గూగుల్లో కొట్టుకొని ఆ కెమికల్ కాంపోజిషన్ కి సరిపడా మనం క్రిస్టల్స్, నేను క్రిస్టల్స్ కెమికల్ కాంపోజిషన్ మొత్తం లిస్ట్ ఇస్తాను మీకు. సో ఆ కెమికల్ కాంపోజిషన్స్ దేంట్లో ఉన్నాయి, సో ఏ క్రిస్టల్ వాడుకోవాలి అనేది కూడా, ప్లస్ ఏ ఫుడ్ తినాలి, ఈ యూనివర్స్ లో ఆ ఎనర్జీ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్ చిట్టా అనేది నేను అందిస్తాను. దానికి హోంవర్క్ చేయాలి. ఎల్లుండి క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అదంతా రాసి మీకు అట్లా అందిస్తా. ఓకే, సో క్రిస్టల్స్ క్లాస్ లో ఇది ఒక హోంవర్క్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఫైనాన్స్ కి సంబంధించి ఈ క్లాస్ లో ఈ ఫైనాన్షియల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి యూనివర్స్ లో. మన దగ్గర ఫైనాన్స్ లేదు, కానీ యూనివర్స్ లో ఫైనాన్స్ లేకుండా లేదు. ఇవాళ ఆ ఎనర్జీస్ ని మనం అబ్జర్వ్ చేసుకొని మన మణిపుర చక్రాలోకి కంప్లీట్ గా ఫిల్ చేసుకోబోతున్నాం. అండ్ రెండోది, మన యాన్సిస్టర్స్ అందరూ పాపాలే చేసుకోలేదు కదా, పుణ్యాలు కూడా చేసుకొని ఉంటారు కదా, దానాలు ధర్మాలు పుణ్యాలు చేసి ఉంటారు కదా. మన సోల్స్ అన్ని కూడా వేరే డైమెన్షన్ లో పాపాలే చేసుకొని ఉన్నాం కదా, పుణ్యాలు కూడా చేసుకొని ఉన్నాం కదా. కింద ఉన్న 2 చక్రాస్ లో మనము కర్మకి రిలేటెడ్ లేయర్స్ ని క్లీన్ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఓకే, సో ఇవాళ మనం మణిపుర చక్రాలో పుణ్యానికి సంబంధించిన ఏవైతే కనుక ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటిలన్నిటిని మనం పుల్ చేసుకుందాం. కుబేరుడుకి అంటారు. మీకు ఇక్కడ కుబేరుడు కీ కనిపిస్తుందా? శైలేష్ గారు, నాయక్ గారు, ఒక నిమిషం. ఒక నిమిషం ఉండండి, నేను అది కుబేరుడికి తీసి మనం ఇవాళ మెడిటేషన్ లో మనకి బొడ్లో ఏదైతే లాక్ పడుందో ఆ లాక్ ని మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఓకే, మన మణిపుర చక్రాలోకి లాక్ ఓపెన్ చేసుకొని మన పూర్వీకులు ఏదైతే పుణ్యకర్మ చేసుకున్నారో, మనము సోల్స్ వేరే చోట పుట్టిన చోట ఎక్కడైతే కనుక దానము పుణ్యకర్మలు చేసుకున్నామో వాటి తాలూకు ఎనర్జీ మొత్తాన్ని మనము మన మణిపుర చక్రాలోకి తీసుకుంటున్నాం. ఓకే, మనీ అంటే నాట్ ఓన్లీ ఇది డైమండ్స్ రాళ్లే కాదు, ఫైనాన్సే కాదు, పూర్వం మణి పూర్వ చక్ర, పూర్వం మనం చేసిన సాధన తాలూకు లక్ అంతా కూడాను మనము గ్రాస్ప్ చేసుకోగలిగిన చక్ర. మణిపుర చక్ర బాగుంటేనే మీ దగ్గర ఫైనాన్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉండగలిగింది, మీరు తినగలిగింది, డైజెస్ట్ చేసుకోగలిగింది, మీకు నిద్ర పట్టేది, భూమి మీద మనిషితో కనిపెట్టిన ప్రతి ఒక్క ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగింది. ప్లస్ మీరు కొంతమంది ఫైనాన్స్ ఉన్నా సరే తినలేరు, హ్యాపీగా ఉండలేరు, హస్బెండ్ ఉండరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఇట్లా అవుతుంది. అలా కాకుండా శుభ్రంగా ఇంట్లో అన్ని కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ తో ఉండి ప్రతి ఒక్క టాపిక్ ని కూడా మీరు ఎంజాయ్ చేయగలరు. కొత్తగా ఫోన్ వస్తే దాన్ని కొనుక్కోవాలి, దాని ఆప్షన్స్ ఇవన్నీ తెలియాలి, ఎందుకంటే అంత తెలివి కూడా ఉండాలి. పిల్లలతో పాటు ఫారెన్ వెళ్ళగలగాలి, వీసాలు ఇవన్నీ కూడా రావాలి, మళ్ళీ అక్కడ సెటిల్ అయితే కనుక మనకి గ్రీన్ కార్డ్ రావాలి. అట్లా ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంట్ మీ లైఫ్ లో వరల్డ్ టూర్ తిరిగి రావాలి, మంచి మంచి బట్టలు నగలు వేసుకోవాలి, వేసుకునే మన మీద అందంగా కూడా కనిపించాలి,
ఓకేనా? ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళాలంటే మళ్ళీ మనకు ఓపిక ఉండాలి. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము ఎంజాయ్ చేయడం. ఇంకా మనం డెప్త్ గా దగ్గర కాయిన్స్ ఉంటే బంగారపు కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ. ఓకే, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఈ మెటల్ కాదు, ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి కదా ఈ మెటల్ కాకుండా ఈ నాలుగిట్లో ఏదైనా కనుక కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే ఆ కాయిన్స్ ని మీరు పసుపు నీళ్ళల్లో వాష్ చేసుకొని చేతిలో దాంతో కూడా మీరు మెడిటేషన్ చేసుకోండి. ఎప్పుడైతే మన బాడీలో ఈ మెటల్స్ కూడా బరాబర్గా సరిపోతాయో అప్పుడు కూడా మనకి ఫైనాన్స్ అనేది ఏదైతే ఎంట్రీ ఇవ్వకోకుండా బయట గుమ్మం బయట ఆగుందో అది లోపలికి ఎంట్రీ ఇస్తే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది ఇది సిట్రిన్, తెలిసిందేగా సిట్రిన్. ఓకే, అండ్ ఇంకొకటి మీ దగ్గర కనుక సింగింగ్ బౌల్స్ ఉంటే ఖచ్చితంగా ఈ సింగింగ్ బౌల్స్ ని, ఓకే, మీ సింగింగ్ బౌల్స్ ని రోజు ఇంట్లో ప్లే చేసుకోవటం. ఎందుకంటే ఈ సింగింగ్ బౌల్స్ కూడా దీంట్లో నుంచి వచ్చే శబ్దం వల్ల మీ దగ్గర కనుక భజే శంకువులు ఉంటే, ఊదే శంకువులు ఉంటే అవి ఈ ఏదైతే ఎనర్జీస్ సరిపోక మీకు లక్ ఉన్నా సరే దాన్ని మీరు లోపలికి తెచ్చుకోలేకపోతున్నారో, యూనివర్స్ లో ఉన్న ఎనర్జీకి మీకు మధ్యలో మ్యాచ్ అవ్వక ఈ తరాజు బ్యాలెన్స్ అవ్వట్లేదు, దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటానికి మీ ఎనర్జీస్ మీరు రేస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినది ఇవి దీంట్లో కనిపించవు కాబట్టి ఐ విల్ షో యూ సంథింగ్. ఇది అమెథిస్ట్ అండి. అమెథిస్ట్ లోపల ఒకటి ఫ్యాంటమ్ వస్తుంది. ఇది అమెథిస్ట్ లోపల మళ్ళీ సేమ్ పిరమిడ్ షేప్ ఎలా ఉంటుందో ఆ పిరమిడ్ షేప్ లో ఇంకొకటి ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ పిరమిడ్ షేప్ లో ఫామ్ అయి ఉంటుంది. ఇవి ఒకటి హయ్యర్ ఎనర్జీస్ రేస్ చేయడానికి యూజ్ అవుతాయి. సో మనం తినే ఫుడ్ లోను వాటిల్లోనూ ఇది ఒక టూ పీసెస్ అట్లా వేసుకోవచ్చు. రైస్ లోను, ఆటాలోను, పప్పు దినుసుల్లోను, షుగర్ లోను అట్లా ఈ క్రిస్టల్ వేసుకోవచ్చు. లోపల ఫ్యాంటమ్ ఉండాలి, అమెథిస్ట్ లోపల ఫ్యాంటమ్ ఉండాలి. అది కూడా ఎనర్జీస్ ని హయ్యర్ గా తినే ఫుడ్ లోకి మనకి ఇచ్చేయటం. ఇంకొకటి మన ఫుడ్ లో కనుక ఏదైనా కెమికల్ కలిసి ఉంటే ఇది క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో ఇలాంటి కొన్ని ఎనర్జీ రేజ్ అయ్యి. ఇంకొకటి ఫైనాన్స్ కి మనం ఒకటి హతజోడి ఎప్పుడైనా విన్నారా? హతజోడి, దిస్ ఇస్ కాల్డ్ హతజోడి. ఇది ఒకటి కుంకుమలో పెట్టుకొని ఎప్పుడు మనం పూజా మందిరంలో పెట్టుకుంటాం. ఇది ఒకటి బాగా యూస్ అవుతుంది. ఇంకొకటి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు అట్లని ప్రోగ్రామింగ్ చేసుకొని మన ఇది వ్యాపార స్థలంలో కానీ లేకపోతే క్యాష్ బాక్స్ లో కానీ ఎప్పుడు కొన్ని కాయిన్స్ పెట్టుకుంటాం అనమాట. కాయిన్స్ తో పాటు పెట్టుకుంటాం. ఓకే, ఇంకొకటి లక్ష్మీ గవ్వలు. ఇది హైయెస్ట్ ప్రాస్పరిటీ ఇచ్చేయి. కనిపిస్తుందండి నాయక్ గారు, కనిపిస్తుందా? ఓకే, సో ఇవి లక్ష్మీ గవ్వలు. ఈ లక్ష్మీ ఒకటి బాగా హైయెస్ట్ ప్రాస్పరిటీని ఇస్తాయి. ఓకే, ఇమేజ్ ఎన్హాన్స్ అవ్వట్లేదండి, పెద్దగా అవ్వట్లేదు. నేను మళ్ళీ మన దాంట్లో పంపిస్తాను నేను. ప్రతి వస్తువుకి కూడా ఎనర్జీ ఉంది. ఓకే, నుంచి అయినా మీరు తీసుకోవచ్చు, మీ లోపలికి ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఏ తక్కువ ఉంటే దానివల్ల మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను ఇంకొకటి చేశాను. యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ మీద యాపిల్ని కూడా ఇదివరకు ఫస్ట్ లో ఏం చేసాం అంటే వస్తువుల్ని చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకొని దాంట్లో నుంచి తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఎనర్జీ సక్కర్స్ అనమాట. యాపిల్ అక్కడ దూరంగా ఉన్నా సరే ఇక్కడ సైలెంట్ గా కూర్చొని ఆ యాపిల్ ని మనతో కళ్ళు మూసుకొని థర్డ్ అయితే ఇమాజిన్ చేసుకొని
సన్ యోగా ఎట్లా చేస్తున్నాం అట్లాగే యాపిల్లో ఉన్న ఎనర్జీస్ అన్నిటినీ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో నార్మల్ గా ఎనర్జీ తీసుకునే యాపిల్ ఏమో 4 days వరకు అట్లానే ఉంది. ఈ ఎనర్జీ తీసుకునే యాపిల్ 2 days లో అది డల్ అయిపోయింది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఎనర్జీ అంతా మనం లాగేసుకున్నాం. కాకపోతే ఇట్లా చేయటం యాక్చువల్ గా తప్పు. అంటే ఏ వస్తువుని ఇట్లా మనం యూజ్ చేసుకోకూడదు, లేదా దాని పర్మిషన్ తీసుకొని అయినా యూజ్ చేసుకోవాలి. సో యోగులు వీళ్ళందరూ ఫుడ్ తీసుకోరు, కానీ ఫుడ్ కి ఇట్లాగే మళ్ళీ మనము సన్ యోగా మీరందరూ విన్నారు కాబట్టి ఇవాళ మణిపుర చక్రాలు మీకు ఇంకో సన్ యోగా గురించి ఇంకా హైయెస్ట్ చెప్తాను చూడండి. మీరు తినే ఫుడ్ ని సన్ నుంచి ఎనర్జీస్ తీసుకొని ఆ ఫుడ్ లోకి సన్ యొక్క ఎనర్జీస్ ని పంపించుకొని ఆ తర్వాత ఫుడ్ తినొచ్చు. పిల్లలు ఎవరైనా సరే ఫుడ్ తినట్లేదు లేదా హెల్త్ బాగోట్లేదు, ఎప్పుడు ఏదైనా అనారోగ్యంగా ఉంటుంది, వాళ్ళకి ఎనర్జీస్ చాలా డౌన్ గా ఉంటున్నాయి, మీరు వాళ్ళు మెడిటేషన్ చేయమంటున్నారు కానీ వాళ్ళు మెడిటేషన్ కానీ ఏమీ చేయట్లేదు, వాళ్ళకి ఎనర్జీ కావాల్సి ఉంటే కనుక మీరు సూర్యుడిని తలుచుకొని తిరిగి వాళ్ళ ఫుడ్ లోకి ఎనర్జీస్ ని ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, ఫుడ్ ని ఎనర్జైజ్ చేసుకోవచ్చు. పిల్లలు చదువుకోవట్లేదు, వాళ్ళ బుక్స్ కి ఈ ఎనర్జీని పంపించవచ్చు. మీ పిల్లలు మీరు ఎలా అయితే కంప్లీట్ ఫిల్ అవుతున్నారో మీ పిల్లలు కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు ఇట్లాగే కంప్లీట్ గా పైనుంచి కింద వరకు ఈ సన్ ఎనర్జీతో ఫిల్ అవుతున్నారని మీరు ఊహించుకొని ఈ మెడిటేషన్ చేయొచ్చు. కాకపోతే మనం సొంతంగా చేసుకుంటే 100% ఇట్ వర్క్స్. వేరే వాళ్ళ కోసం చేస్తే 60%, 40% మీకు ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతారు. ఎవరికైనా పర్టికులర్ గా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంది, ఏదైనా ఒక పార్ట్ లో పెయిన్ ఉంటే గనక ఆ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆ పార్ట్ కి ఊహించుకొని అక్కడ మీరు సంయోగా అప్లై చేసుకోవచ్చు. మీ పొలాలు కానీ స్థలాలు కానీ అమ్ముడు పోకపోతే మీరు సంయోగా చేసిన తర్వాత మీరు కంప్లీట్ గా ఫిల్ అయ్యి మీరు సన్ నుంచి తీసుకొని మీరు కంప్లీట్ గా ఫిల్ అయ్యి తిరిగి ఇవ్వాలి. ఓకేనా, మీరు ఊహించుకొని ఆ పొలానికి రోజు మీరు ఎనర్జీ ఇవ్వచ్చు. ఎవరైనా మీతో పద్దాక పోట్లాడుతున్నారు, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను రోజు చాలా మంది అడుగుతారు మేము శుభ్రంగా ఉన్నా సరే మాతో వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని, వాళ్ళకి రోజు ఎనర్జీ పంపించండి. ఓకే, అండ్ లవ్ ఎనర్జీతో పాటు కలిపి పంపించండి. సో వాళ్ళతో మీకు పోట్లాట అనేది ఖతం అయిపోతుంది. 2-3 months టైం తీసుకోండి, కానీ మీ లోపల ఇంటెన్షన్ అనేది మంచిగా ఉండాలి, లేకపోతే మళ్ళీ అది రివర్స్ కొడుతుంది. ఓకే, మనం ఎందుకంటే మన ఇంటెన్షన్ తో పాటు కలిపి ఇది పంపిస్తున్నాం. మీరు ఏదైతే పంపిస్తున్నారో అది ఫస్ట్ మీలోకి వచ్చి మీతో మీ ఎనర్జీస్ తో డైల్యూట్ అయ్యి అది తిరిగి బయటకు వస్తుంది. ఏ పాత్రలో అయితే మనం పోస్తామో ఏ వస్తువు అయినా ఆ పాత్రలో ఏదైతే ఉందో దాంతో కలిపి మళ్ళీ ఇంకో పాత్రలో పోసినప్పుడు బయటకు వస్తుంది కదా, అవునా? సో మీలో ఏవైతే కనుక ఫీలింగ్స్ ఉన్నాయో వాటితో కలిపే వస్తుంది. ఇట్లా మనం ఎన్నిటినో సంయోగంతో సరి చేసుకోవచ్చు. ఈవెన్ మీ ఫోన్స్, మీ బిజినెస్, మీరు కూర్చునే టేబుల్స్, ఇప్పుడు మనకి బిజినెస్ అంతా వచ్చేది మన ఫోన్ లో నుంచే. సో రోజు ఒకసారి ఫోన్ కూడా క్లీన్ చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ నుంచి సన్ యోగాతో క్లీన్ ఫోన్ కూడా ఎనర్జీ వస్తుంది. ఓకే, మీరు కొత్త డ్రెస్ వేసుకుంటున్నారు, అవి 10 చోట్ల తిరిగి వస్తా ఉంటాయి, ఇంట్లోకి సరుకు తెచ్చుకుంటారు. ఓకే, ఇవాళ ఇంకొకటి నేర్చుకుందాం. హెల్త్ ప్రాబ్లమ్ అందరికి ఇప్పుడు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒక్కరికి కరోనా అవి ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఓకే, మనము సంజీవని శక్తి ఇవాళ ఇంకో కొత్త టాపిక్ తెలుసుకోబోతున్నాం. వాట్ ఈస్ దట్? సంజీవని శక్తి. ఇప్పటి వరకు మనం నిన్నటి దాకా మనకున్న పాప కర్మలు పోవాలని మనం ప్రేయర్ చేసుకున్నాం. ఓకే, సో వాళ్ళకి ఎవరో ఒకరికి మనం ఏదో హాని చేసామో మిస్టేక్ చేసామో అది అయిపోయింది. దాని నుంచి మనకి విముక్తి కలిగించి మనం ప్రేయర్ చేసాం, బానే ఉంది. మరి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి కదా, మనకి క్షమాపణ వచ్చి మనకు కూడా లక్, నేము, ఫేము, ప్రాస్పరిటీ ఇవన్నీ రావడానికి. సో ఇప్పుడు మనం ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎవరికైతే ఒంట్లో బాగోలేదని తెలుస్తుందో మీరు సన్ యోగా ఖచ్చితంగా ఫస్ట్ 10 days చేసిన తర్వాత నుంచే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత నుంచి ఎవరికైనా బాగోలేదని పేపర్లో చూసినా ఎక్కడ చూసినా సన్ నుంచి ఎనర్జీ తీసుకొని వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయి ఏదైతే కనుక హాస్పిటల్ బిల్లు అయి కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఎనర్జీస్ అన్ని వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వటం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వటం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఎనర్జీస్ మీలోకి వచ్చి ఆ ఆశీర్వాదం మీరు పొంది
మీరు ఫిల్ అయ్యి ఆ తర్వాత మీలో నుంచి మీరు 20% దాంట్లో నుంచి గెయిన్ చేసుకుని ఆ తర్వాత మిగతా 80 వాళ్ళకి వెళ్తుంది. సో ఎంత మందికి మీరు బ్లెస్సింగ్ ఇస్తే అన్ని 20లు మీకు వచ్చినట్టే. మేము ఇదివరకు ఇవి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ, విజయవాడ రమేష్ గారి హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఉన్న హార్ట్ పేషెంట్స్ అందరికీ చేసి వచ్చేదాన్ని. ఇట్లా ఎన్నో. సో వాళ్ళు మనకి ఏమవుతారు, ఎందుకు అవుతారు, వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ, ఏం జరిగింది అనేది మీకు అనవసరం. మీ పని ఎదుటి వాళ్ళకి మంచి చేయటం. అయితే ఇక్కడ నేను హీల్ చేస్తున్నాను అనేది ఎప్పుడు పెట్టుకోదు. మీరు ఎదుట వాళ్ళకి భగవంతుడి యొక్క సహాయంతో మీరు ఆయన్ని అర్థించి మీ మంచి మనసు కొద్దీ వాళ్ళకి శుభం జరగాలని కోరుకుంటున్నారు. దీన్ని మీరు అక్కడికి పంపిస్తున్నారు. ఒకటి స్వార్థపూర్వకం, ఇది మనం బాగుండాలి, మనం బాగుండాలి, మనం బాగుండాలి, మనం బాగుండాలని ఎంతసేపు మన కోసం మనం తాపత్రయపడుతున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు తక్కువ ఎనర్జీస్ వస్తాయి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, వీళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి మంచి జరగాలి, అయ్యో వీళ్ళకి ఇంకా మంచి జరగాలి, ఇలా ఆలోచన చేసిన ప్రతిసారి మీలో ఎనర్జీస్ అట్లంతటా అవే డబుల్ ట్రిపుల్ అవుతా ఉంటాయి. ఇది చిన్న ఎఫర్మేషన్ కాదు, మనకి చాలా పెద్ద ఎఫర్మేషన్. మహానుభావుడు అండి ఎంతో మంది ఇచ్చాడు, మహానుభావుడు అండి ఎంతో మందికి మా పుణ్యకర్మ చేశాడని చెప్తారు. అలాంటి మహాత్మల్లో ఒకళ్ళుగా మనం చేరుతాం. మనిషికి ఎప్పుడూ వాల్యూ లేదు, లోపల ఉన్న ఆత్మ యొక్క స్థితికే వాల్యూ ఉంది. అవునా? మహాత్మ, పుణ్యాత్మ, పూర్ణాత్మ, ఆత్మనే మనం పరిగణనలోకి తీసుకుంటారు. సో త్రిపుర గారు ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరైతే సన్యోగాన్ని బాగా చేస్తున్నారో, ఇప్పుడు వరకు మీకోసం చేశారు, ఇక నుంచి వేరే వాళ్ళ కోసం కూడా టైం స్పెండ్ చేయటం స్టార్ట్ చేయండి. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా భగవంతుడి అవుతాయి, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఏమో మీరు హెల్ప్ చేస్తున్నారు. ఇది చాలా 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 పెద్ద ఎఫర్మేషన్. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి బాగోలేదని తెలిసినా వాళ్ళ కోసం 5 నిమిషాలు ప్రేయర్ చేయండి. మీరు పెద్ద పెద్ద హీలర్స్ కింద చేంజ్ అవుతారు. ఏది ఆశించకుండా. అందుకనే మేము ఎవరికైనా సరే హీలింగ్ చేసినా, ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ చేసినా ఎప్పుడు ఎక్కడ డబ్బులు తీసుకోం. ఓన్లీ క్రిస్టల్ వరకే, ఎందుకంటే అది కొనుక్కు రావాల్సిందే కాబట్టి. అది తీసుకురావాలి కాబట్టి అది ఒక్కటే మనం సేల్ చేస్తున్నాం. మిగతా దేనికి మనం హీలింగ్ ప్రాసెస్కి, క్లీనింగ్ ప్రాసెస్కి చేయట్లేదు, చార్జ్ చేయట్లేదు. మనకి ఒక వస్తువు ఇష్టం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో రాశారు నాకు క్యారెట్ అంటే ఇష్టం లేదని, అది సూర్యుడికి సంబంధించిందండి. ఒక వస్తువు ఇష్టం లేదు అంటే దాంతో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటది. ఎప్పుడైతే మనకు ఒకటి అంటే అతిమైన ఇష్టం, ఒకటి ఇష్టం లేదని అంటావో, ఇష్టం లేని ప్రతిదీ కూడా అక్కడ బ్లాకేజ్ ఉంటది అనమాట. సో అది ప్రతిదీ దాన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ అంటే అది కూడా మనకి మీకు ఫుడ్ లో చెప్పాను కదా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. సో ఆ స్వాదిష్టాన చక్రాలు ఇది మనం క్లీన్ చేసుకోవాలి, క్యారెట్ తినడం స్టార్ట్ చేయాలి. మీకు దాని క్యారెట్ తో మాట్లాడటం మొదలు పెట్టండి, క్యారెట్ జాతితో మాట్లాడండి. నాకు నువ్వు ఎందుకు సరిపడకుండా పోయావు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఓకే, సో ఆ క్యారెట్ తో మాట్లాడి ఇక నుంచి మీకు దానికి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని క్యారెట్ తినడం స్టార్ట్ చేయండి. అలాగే ఫైనాన్స్ తో కూడా మాట్లాడండి. నువ్వు ఎందుకు నా దగ్గర రావట్లేదు, నాకు కావాలి, నువ్వు నా దగ్గర ఎంత ఉండాలని అనుకుంటున్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు కావాల్సినంత రా అని చెప్పి ఫైనాన్స్ పిలవండి. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కటి కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులే వస్తాయి అని అనుకుంటారు. కానీ మీకు ఇల్లు కావాలనుకోండి, ఇల్లు గురించి మాట్లాడండి. నా ఇల్లు ఎక్కడుంది, ఈ భూమి మీద నేను ఉండటానికి ఇల్లు ఎక్కడ ఏర్పరిచాడు భగవంతుడు, నాకు ఇల్లు కావాలని అనుకోండి. అంతేకాని ఈ పొలం అమ్మేయాలి, నాకు డబ్బులు రావాలి, దాంతో నేను ఇల్లు కొనుక్కోవాలి, ఇలాంటి ఎఫర్మేషన్స్ చేయొద్దు. నేను కార్ కావాలంటే కార్ అడగండి, అంతేగాని డబ్బులు అడగండి. కొంతమందికి ఏంటంటే లిక్విడిటీ, క్యాష్ రావడం లేట్ అవుద్ది, కానీ వస్తువులు వస్తాయి. కొంతమందికి వస్తువులు రావు, క్యాష్ వస్తాయి. సో మీకు ఎట్లా అది సూట్ అవుతుందో చూసి దాన్ని అడిగి ఆ పని చేసుకోండి. మీకు ఏం కావాలో అది కరెక్ట్ గా అడిగి యూనివర్స్ నుంచి తెచ్చుకొని ఆ పని చేసుకోండి. ఓకే, సో ఇవాళ మనం అండ్ ఇంకొకటి హయ్యర్ డైమెన్షన్ లో కూడా మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా మనం ఇవాళ సపోర్ట్ తీసుకొని మన సోల్ కి ప్లస్ మన యాన్సిస్టర్స్ కి ఎవరెవరైతే కనుక ఏ పుణ్యకర్మలు చేయటం వలన ఈ పుణ్యం మన దగ్గర ఉందో
వాటిలన్నిటిని కూడా మనం మణిపుర చక్రాలోకి అబ్జర్వ్ చేసుకుంటూ ఆ ఎనర్జీతో ఈ కుబేరుడికి ఓపెన్ చేసుకొని అనంత కోటి విశ్వంలో ఉన్న ఫైనాన్స్ కి నిధికి మనం కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎనర్జీస్ తీసుకుందాం. ఓకేనా? నేను విశ్వశక్తితో అనుసంధానం అవుతున్నాను. నేను విశ్వశక్తితో అనుసంధానం అవుతున్నాను. నా పూర్ణాత్మతో, నా పూర్ణాత్మ యొక్క సహాయంతో, నా విశ్వాత్మ యొక్క సహాయంతో, నా బ్రహ్మాత్మ యొక్క సహాయంతో, నా పూర్ణాత్మ యొక్క సహాయంతో, నా విశ్వాత్మ యొక్క సహాయంతో, నా బ్రహ్మాత్మ యొక్క సహాయంతో అఖిలాండ కోటి బ్రహ్మాండమును మూల చైతన్య నుండి నా 250వ చక్రాలో నుంచి నేను శక్తిని తీసుకుంటున్నాను. సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుల వారి నుండి వారి ఆజ్ఞతో పంచభూతాల నుండి, అష్టాదశ శక్తి పీఠాల నుండి, పంచారామాల నుండి, ద్వాదశ జ్యోతిర్లింగాల నుండి నేను శక్తిని తీసుకుంటున్నాను. నా అణువణువులోకి, పరమాణువులోకి, ప్రతి చక్రాలోకి, ఎనర్జీ బాడీలోకి, డిఎన్ఏలో ఉన్న 144 స్టాండ్స్ లోకి ప్రవేశిస్తోంది. నిస్తేజంగా ఉన్న స్పిరిచువల్ డిఎన్ఏ పూర్తిగా అవేకెన్ అవుతోంది.
నిద్రావస్థలో ఉన్న మీ స్పిరిచువల్ డిఎన్ఏ ఈ చైతన్యంతో కలిసి జాగృత రూపం తీసుకుంటుంది. బ్రహ్మదేవుల వారి ఆజ్ఞతో జాగృతిలోకి వచ్చిన మీ స్పిరిచువల్ డిఎన్ఏలో నుండి మీ పూర్వీకులు చేసుకున్న ప్రతి పుణ్య కర్మని మీ ఆత్మలోని చైతన్య స్థితితో మమేకం చేసుకుంటున్నారు. మీ పూర్వీకుల యొక్క జ్ఞానము, పూజాశక్తి, తపశ్శక్తి, పుణ్యకర్మ, విద్యలు అన్నీ మీలో జాగృత రూపం తీసుకుంటున్నాయి. మీలో ఉన్న ప్రతి కోరికకి కారణమైన మీ పూర్వీకుల ఆలోచనలకి మీరు చైతన్య రూపం ఇస్తున్నారు. ప్రతి పనిని సక్సెస్ చేసుకోవటానికి కావాల్సిన ఎనర్జీస్ని యూనివర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాము. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నా, ప్రతి ఎనర్జీని యూనివర్స్ నుండి మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు.
మీకు థాట్ వచ్చింది కానీ థాట్కి పవర్ లేదు. సో మీ డిఎన్ఏలో ఉన్న జంక్ డిఎన్ఏకి, స్పిరిచువల్ డిఎన్ఏకి ఇవాళ పవర్ వచ్చింది. సో అనంత కోటి విశ్వంలో మీ కోరిక తీరటానికి ఎక్కడ ఆ ఎనర్జీ ఉన్నా సరే మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటున్నారు. మీ కణకణంలోకి జ్ఞానంతో కూడిన శక్తి ప్రవేశించి మీ ఆత్మలోని చైతన్య స్థితితో మమేకమవుతోంది. మీ పూర్వీకులు చేసుకున్న పుణ్యకర్మ పూర్తిగా అవేకన్ చేసుకుంటున్నారు. మీ ఆత్మ మహా చైతన్యంగా మారింది. మీ సబ్ కాన్షియస్ మైండ్లో కృత జన్మల్లో మీరు చేసుకున్న పుణ్యకర్మ, నేర్చుకున్న విద్యలు, మీలో నిగూఢంగా దాగి ఉన్న జ్ఞానము, ఫైనాన్స్ సంపాదించటానికి
గత జన్మల్లో మీరు చేసిన సాధన మొత్తం మీకు తిరిగి గుర్తుకొస్తోంది. మీ లక్ అండ్ టాలెంట్ అన్నిటినీ మీరు ఎరుక స్థితిలోకి తీసుకొస్తున్నారు. మన సబ్కాన్షియస్ మైండ్లో, మన ఫిజికల్ బాడీలో అవేకెన్ అయిన ఈ న్యూ ఎనర్జీస్తో మైండ్, బాడీ, సోల్ లోకి ఎంటర్ అయిన ఈ కొత్త ఎనర్జీస్తో అనంత కోటి విశ్వంలో ఉన్న మహా సంపదకు మనం కనెక్ట్ అవుతున్నాము. మహా సంపదకు మనం కనెక్ట్ అవుతున్నాము. మీలో ఉన్న చైతన్య శక్తితో, కుబేరుడి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో, మీ పూర్వీకుల యొక్క పుణ్య కర్మతో మీ ఆత్మకున్న జ్ఞానంతో నవనిధుల నుండి మీరు ఎనర్జీస్ని తీసుకుంటున్నారు. ఒక బ్రైట్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎనర్జీస్ని నిధితో కనెక్ట్ అయ్యి మీ మణిపుర చక్రాలోకి, ప్రతి లేయర్లోకి అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సక్సెస్ రాకుండా, ఆలోచన రాకుండా, తాళం పడిపోయిన మీ ఖజానాకు కుబేరుడి తాళంతో కీ ఓపెన్ అవుతోంది. సక్సెస్కి, ప్రాస్పెరిటీ, ఫైనాన్స్, హ్యాపీనెస్ సంబంధించిన ప్రతి ఎనర్జీ నిరంతరం మీలోకి, మీ తరతరాల్లోకి ఫ్లో అవటానికి లాక్ ఓపెన్ అవుతోంది.
మిమ్మల్ని మీరు ఒక మహాశక్తిగా, ఒక మహా అదృష్టవంతులుగా, ఈ భూమి మీద ఉన్న అత్యున్నతమైన లక్కీ పర్సన్స్గా ఫీల్ అవుతున్నారు. మీ లక్ ఓపెన్ అయింది. మీ మణిపుర చక్రాలోకి 12 లేయర్స్లోకి గోల్డెన్ కలర్ ఎనర్జీ, ప్రాస్పరిటీ ఎనర్జీ ఫిల్ అవుతోంది. మీ మెంగ్ చక్రాలోకి కంప్లీట్ ప్రాస్పెరిటీ ఎనర్జీస్ ఫిల్ అవుతున్నాయి. అనంత కోటి విశ్వంలో ఉన్న సంపదకు మీరు కనెక్ట్ అయి ఉన్నారు. మీ పూర్వీకుల యొక్క పుణ్యకర్మతో ఆ సంపద నుండి మీరు ఎనర్జీస్ తీసుకుంటున్నారు. మీ రైట్ హ్యాండ్ సైడ్ స్మాల్ మైనర్ చక్రాస్కి ఎనర్జీ వెళ్తుంది. మీ పేరు మీద స్థిరాస్తులు, చరాస్తులు పొందటానికి కావాల్సిన శక్తిని మీరు పొందుతున్నారు. మీ పూర్వీకుల యొక్క ఆస్తులు మీ పేరు మీద ఉండేటట్లు మీరు శక్తిని పొందుతున్నారు. మీ బ్యాక్ మణిపుర చక్రాలోకి ఎనర్జీస్ తీసుకుంటున్నారు. మీరు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు, మీరు తెలిసి తెలియక చేసిన ప్రతి చెడు కర్మల నుండి
ఫైనాన్స్కి సంబంధించిన చెడు కర్మల నుండి మీరు విముక్తిని పొందుతున్నారు. మీ పూర్వీకులు చేసిన పాప కర్మల నుండి మీరు విముక్తుల్ని పొందుతున్నారు. బ్యాక్ మణిపుర చక్రాలో రికార్డ్ అయిన ప్రతి ఫైనాన్షియల్ పాపకర్మ నుండి బ్రహ్మదేవుల వారి ఆజ్ఞతో మీకు విముక్తి లభిస్తుంది. అప్పులు, రుణాలు అన్నిటి నుండి మీరు విముక్తులు పొందుతున్నారు. మీ బ్యాక్ మణిపుర చక్ర కంప్లీట్గా గుడ్ ఎనర్జీతో, స్పిరిచువల్ ఎనర్జీతో, ప్రాస్పరిటీతో, ఫైనాన్షియల్ బ్యాకప్తో ఫిల్ అయి ఉంది. మీ లెఫ్ట్ కిడ్నీ దగ్గర మైనర్ చక్ర కంప్లీట్గా ఎల్లో కలర్ ఎనర్జీస్తో, ప్రాస్పరిటీ ఎనర్జీస్తో ఫిల్ అవుతోంది. ఎప్పుడు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్, లిక్విడిటీ, క్యాష్ ఉండే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్తో, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫైనాన్షియల్ ఎనర్జీస్ని తీసుకుంటున్నారు. మీకున్న స్థిరాస్తుల నుండి మీకు ప్రాస్పరిటీ,
ఫైనాన్స్ జనరేట్ అవుతూ ఉండాలి. మీ ఆస్తులేవి కూడా పరుల పాలవకుండా రక్షింపబడాలి. మీ లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ చక్ర ఎనర్జీస్ తీసుకుంటుంది. మీ స్ప్లీన్ చక్ర కంప్లీట్గా హీల్ అయి మీరు పూర్వంలో ఫైనాన్షియల్ లాసెస్ వలన బాధపడిన ప్రతి బాధ నుండి, థాట్స్ నుండి, థాట్ ప్యాటర్న్స్ నుండి మీకు కంప్లీట్గా హీలింగ్ ఇస్తుంది. మీలో ప్రాస్పరిటీ ఎనర్జీస్ని రేస్ చేస్తూ హయ్యర్ గోల్డెన్ ఎనర్జీస్తో మీ స్ప్లీన్ చక్ర ఫిల్ అవుతోంది. ఆస్తి తగాదాలు, గొడవలు సంబంధించిన మీ పూర్వీకులకు సంబంధించిన ప్రతి థాట్ని, కోర్టు కేసులు, షూరిటీలు, లోన్లు, దొంగతనం, డబ్బులు పోగొట్టుకోవడం, ఇటువంటి బాధకు సంబంధించిన ప్రతి థాట్ని, థాట్ ప్యాటర్న్ని మీ స్ప్లీన్లో నుండి క్లీన్ చేస్తుంది. మీ స్ప్లీన్ చక్రాలోకి హయ్యర్ గోల్డెన్ ఎనర్జీస్తో ఫిల్ అయి మీ దగ్గరున్న డబ్బుల్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా హ్యాపీగా ఉండాలనే జ్ఞానాన్ని మీకు కలిగిస్తుంది. మీ దగ్గరున్న ప్రతి రూపాయి దినదినాభివృద్ధిని ఎలా పొందాలి, ఎలా మల్టిపుల్ చేసుకోవాలి అనే జ్ఞానాన్ని మీరు యూనివర్స్ నుండి పొందుతున్నారు. మీ స్ప్లీన్ చక్ర పూర్తిగా క్లీన్ అయి యూనివర్స్లో ఉన్న మల్టీ డైమెన్షనల్ ఆలోచనలతో మీ స్ప్లీన్ అవేకెన్ అవుతుంది. మల్టిపుల్ టాస్క్స్తో మల్టిపుల్గా ఫైనాన్స్ సంపాదించుకుంటున్నారు.
ఈ అన్ని చక్రాస్ యొక్క నాలెడ్జ్తో, ఆత్మ యొక్క చైతన్య స్థితితో క్లీనింగ్ ప్రాసెస్ జరిగి రీఎనర్జైజ్ అయిన ఈ ఎనర్జీతోనూ మీ మణిపుర చక్రాలోకి తిరిగి 12 లేయర్స్లో నుండి లక్, ప్రాస్పరిటీని తీసుకుంటున్నాము. మీ బొడ్డు చుట్టూతా కూడా మంచి గోల్డెన్ ఎనర్జీస్తో, హయ్యర్ ఎనర్జీస్తో, మల్టిపుల్ ఎనర్జీస్తో మీరు ఫిల్ అయి ఉన్నారు. మీ ఆలోచనలో షార్ప్నెస్ పెరుగుతుంది. ఏ పని చేస్తే మీకు ఫైనాన్స్ వస్తుందో ప్రతి ఆలోచన మీకు ఓపెన్ అవుతుంది. మీ చేతిలో ఉన్న రూపాయి మీకు ₹1,00,00,000 ఉపయోగపడబోతుంది. మీ సేవింగ్స్ అన్నీ కూడా మీకు హ్యాపీనెస్ని ఇవ్వబోతున్నాయి. సూర్యుని యొక్క శక్తితో మనలో అగ్ని ప్రజ్వలింపచేసి ప్రతి పని సక్సెస్ చేసుకోగలిగిన శక్తిని మనం పొందుతున్నాం. మన పూర్వీకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ వాళ్ళ చేసిన పుణ్యకర్మని ఇవాళ మనకి అందించినందుకు పూర్వీకులందరికీ నమస్కరించుకుంటున్నాము. లాక్ అయిన ఎనర్జీస్ని ఓపెన్ చేసినందుకు కుబేరుణ్ణి, బ్రహ్మదేవుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ లక్ష్మీదేవిని మన మణిపుర చక్రాల్లోకి ఆహ్వానిస్తున్నాము. అందరూ లక్ష్మీదేవిని, అమృత కలశంతో ఉన్న లక్ష్మీదేవిని మీ మణిపుర చక్రాల్లోకి ఆహ్వానించండి. ఆవిడ నిరంతరం స్థిరంగా మీ మణిపుర చక్రాలు స్థిర నివాసం ఉండటానికి పిలవండి. అన్ని నెగిటివ్ ఎనర్జీస్ని మనం క్లీన్ చేసుకొని మన చక్రాన్ని శుభ్రపరచుకొని హయ్యర్ నుండి ఎనర్జీస్ తీసుకొని లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలుకుతున్నాము. మన పూజా మందిరాలు ఎలా అయితే శుభ్రపరచుకుంటున్నామో అలాగే మన దేహంలో ఉండే లక్ష్మీ నివాస స్థానాన్ని కూడా ఇవాళ శుభ్రపరచుకొని అమ్మవారు మనతో తరతరాలు, జన్మ జన్మలు నిరంతరం మనతో సదా స్థిర నివాసం ఏర్పరచుకోమని మన అందరము శ్రీనివాసులమై లక్ష్మీదేవి యొక్క శక్తి మన ఇంట్లో, మన ఒంట్లో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఆహ్వానించండి.
16 రేకులతో విచ్చుకున్న మణిపుర చక్రాలోకి పసుపు రంగులో ఉన్న తామర పువ్వులోకి అమ్మవారు స్థిర నివాసం తీసుకున్నారు. ఈ శక్తి, ఈ ప్రోగ్రామింగ్ ఇలాగే నిలువుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ మెడిటేషన్ చేసుకోవటానికి సహాయం చేసిన మేధా దక్షిణామూర్తి గురుగ్రహానికి, లక్ష్మీదేవికి, సప్త ఋషుల వారికి ప్రణామాలు చెప్పుకుంటూ మగవాళ్ళందరూ లక్ష్మీపతులుగా, ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవులుగా మిమ్మల్ని మీరు ఊహించుకొని కన్ఫర్మ్ చేసుకొని 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని మెడిటేషన్లోంచి లేవండి.